అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, మాఘమాసము విష్ణు ప్రీతికరము, శివప్రీతికరము, సూర్యునికి ప్రత్యేకించి అని చెప్పుకుని మనం ఆదిత్య సేన వ్రతము, విష్ణు ధర్మోత్తరము, మత్స్యపురాణముల్లో ప్రార్థన చేసుకున్నాం. దీంట్లో ఇంకొక చమత్కారమైన వేదమంత్రం కూడా చెప్పుకుందాం. పిల్లలు తప్పు చేస్తుంటే ముందు ఎవరొస్తారు అంటే తల్లి వస్తుంది, వెనకాల తండ్రి వస్తాడు. తల్లి వచ్చి చేసే పని ఏమిటి? ప్రధానమైన బరువు అంతా కూడా తండ్రి మీదే పెడుతుంది. అది మీరు గమనించవచ్చు. అందుకనే సీతాదేవి ముందు ఎక్కడికి వెళ్ళింది? లంకానగరం ముందే వెళ్ళింది. అదే చెప్పింది సీతాదేవి పట్టాభిషేక సమయంలో. పట్టాభిషేకం అన్నప్పుడు నీ కోసం అడవికి వెళ్ళాలంటే అగ్రతస్తే గమిష్యామి, అడవికి కాదు, నువ్వు వెళ్ళాల్సిన తోటి ప్రతి చోట కూడా నేనే ముందడుగు పెడతా. అందుకనే చూడండి, లంకలో ముందడుగు పెట్టింది ఆవిడ. తర్వాత రాముణ్ణి ఒంటరివాణ్ణి చేసి అడవిలోకి వెళ్ళింది. అక్కడి నుంచి వైకుంఠానికి ముందెళ్ళిపోయింది. వెనకాలే వచ్చాడు స్వామి బాధ్యతలన్నీ తీసుకుని. అందుకనే సూర్యోదయాన్ని ఋగ్వేదం చాలా అందంగా చెప్పింది. ఒక్క మాట వింటున్న వేద పండితులకి క్షమార్పణ చెప్పుకుంటూ, వేదమంత్రాలు నేను పక్కదారి పట్టించటం లేదు. వేదమంత్రం అర్థం ప్రధానంగా ఉండనే ఉంది. అది సామాన్యులకు అర్థం కావడం కోసం పెద్దలు చెప్పిన విధానాన్నే, ఆ వైదిక విధానాన్ని సాధారణ పరిభాషలో చెప్తున్నాను తప్ప ఆ మంత్రాలకి అపచారం మాత్రం కలిగించటం లేదు. గమనించ ప్రార్థన, ఆశీర్వదించ ప్రార్థన. అది అంచేత ముందుగా ఉషస్సు వస్తుంది, వెనకాల సూర్యుడు వస్తాడు. నిజానికి సూర్యుడు ఉష వేరు కాదండి. సూర్యుడు దయించేటప్పుడు ఉండే కాంతి ఉంటుంది చూచారా, అది ఉషస్సు. సూర్యుడు అస్తమించేటప్పుడు కూడా ముందు ఉషస్సే క్రమంగా మారుతుంది, తర్వాత సూర్యుడు అస్తమిస్తాడు, చీకట్లోకి వెళతాడు. అదనమాట. అంటే ముందుగానే తల్లి ముందు వెళ్ళి అన్నీ సిద్ధం చేస్తుంది. జనక మహారాజు సీతమ్మకి సూత్రాలు చెప్తూ అద్భుత రామాయణం అని చెప్పి, అమ్మా, భర్త కంటే ముందుగా నువ్వు నిద్రలేచి బయటికి రావాలి, భర్త నిద్రించిన తర్వాత నువ్వు నిద్రపోవాలి, ఈ నియమాల్ని చెప్పాడు. అది ఎక్కడ? అంతేకాదు, పడక గదిలోకి అతని కంటే ముందు నువ్వే వెళ్ళాలి. వెళ్ళి అతనికి ఏర్పాట్లన్నీ చూచి అతడు నిద్రించిన తర్వాత అప్పుడు నువ్వు నిద్రించాలి. సాయంకాలం ఉష కూడా అంతే. ఉషే ముందు నడుస్తుంది, సూర్యుడు తర్వాత అప్పుడు పూర్తి చీకటి. ఇది దాని వేదం చాలా అందంగా, తమాషాగా, వ్యంగ్యంగా చెప్పింది.